రియల్ ఎస్టేట్ స్వరూపం రాను రాను మారిపోతుంది. ఒకప్పుడు 4 అంతస్తుల అపార్ట్మెంట్ అబ్బురం. ఇప్పుడు 5 గ్రౌండ్ ఫ్లోర్లు కాకుండా 5 అంతస్తులుంటే అది సాదాసీదా అపార్ట్మెంట్. ఇప్పుడు కాలం మారింది. చిన్న అపార్ట్మెంట్లకు బదులు 18 నుంచి 60 అంతస్తుల వరకు నిర్మాణాలు చేస్తున్నారు. వాటిలో ఏదెంచుకుంటే బెటర్? మధ్యతరగతి చాయిస్ చిన్న అపార్ట్మెంట్లు. కనీసం 300 నుండి 500 గజాలలో 5 అంతస్తుల వరకు అపార్ట్మెంట్లుంటాయి. ఇప్పటి వరకు వీటిదే మార్కెట్. ఫ్లోర్కు 2 నుంచి 6 వరకు ఫ్లాట్లుంటాయి. మొత్తంగా 20 నుండి 30 ఫ్లాట్లుండే అపార్ట్మెంట్లు ఎక్కువ. ఇప్పుడు కూడా ఇలాంటివే ఎక్కువగా కడుతున్నారు. కానీ ఇప్పుడు ప్రజల అభిరుచి మారుతుంది. అలాంటి అపార్ట్మెంట్లలో వాచ్మెన్, జనరేటర్, లిఫ్ట్ వంటి కనీస సౌకర్యాలుంటాయి. లగ్జరీలు ఉండవు. అందుకే మెయింటెనెన్స్ తక్కువ. మధ్యతరగతి వారికి ఈ అపార్ట్మెంట్లు ధరల పరంగా అందుబాటులో ఉంటాయి. ఒక 500 గజాల అపార్ట్మెంట్లో 10 ఫ్లాట్లుంటే ఒక్కొక్కరికి 50 గజాల స్థలం వస్తుంది. వెంటిలేషన్ వంటి సౌకర్యాల గురించి ఎంత తక్కువగా ఆలోచిస్తే అంత మంచిదే. ఇవి సిటీలోనూ ఉంటాయి. సిటీ బయట కూడా తక్కువ ధరలకు లభిస్తాయి. హై రైజ్ అపార్ట్మెంట్లు కాస్త లగ్జరీకి దగ్గరగా. హై రైజ్ అపార్ట్మెంట్లు కనీసం 10 అంతస్తుల పైన ఉంటాయి. హైదరాబాద్లో ఇప్పుడు 60 ఫ్లోర్ల కమ్యూనిటీలు కూడా కడుతున్నారు. 2-3 ఎకరాల్లో వీటిని నిర్మిస్తారు. గేటెడ్ కమ్యూనిటీ అంటే చుట్టూ గోడ కట్టేసుకున్న ఓ కాలనీలో ఉండటమే. గేటెడ్ కమ్యూనిటీల్లో హై లెవెల్ సెక్యూరిటీ, సీసీటీవీ కెమెరా వ్యవస్థ ఉంటాయి. సూపర్ మార్కెట్ నుంచి మొదలు పెడితే పార్క్లు, ప్లే ఏరియా, వాకింగ్ ట్రాక్, స్విమ్మింగ్ పూల్, క్లబ్ హౌస్, జిమ్, ప్లే స్కూల్, డే కేర్ సెంటర్, ట్యూషన్, మినీ థియేటర్, ఫంక్షన్ హాల్ కూడా ఉంటాయి. అంటే కావాలని తప్ప బయటకు వెళ్లాల్సిన అవసరం తక్కువగానే ఉంటుంది. అన్ని సౌకర్యాలు ఉంటాయి కాబట్టి మెయింటెనెన్స్ కాస్త ఎక్కువగా ఉంటుంది. ఆర్థిక సౌలభ్యం ఉండి ప్రశాంతంగా ఉండాలనుకుంటే గేటెడ్ కమ్యూనిటీ బెటర్. ఎవరైనా ఒక ఇల్లు కొనేటప్పుడు తమ అవసరాలు చూసుకోవాలి. అనవసరంగా తమ కుటుంబాల్లోకి, జీవితాల్లోకి తొంగి చూసేవారు ఉండకూడదనుకుంటారు. అలాగే వాకింగ్ ట్రాక్, ప్లే ఏరియా వంటి సదుపాయాలు ఇప్పుడు కోరుకుంటున్నారు. ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరూ సంపాదన పరులైతే కొన్ని విషయాల్లో గేటెడ్ కమ్యూనిటీనే బెటర్. అయితే పిండి కొద్దీ రొట్టె అన్నట్లుగా బడ్జెట్ను బట్టే ఇల్లుంటాయి. అందుకే ఆర్థిక సామర్థ్యాన్ని అంచనా వేసుకుని దానికి తగ్గట్లుగా ఇంటిని ఫిక్స్ అయిపోతే బెటర్.